ఈ రోజు మా తోటలోకి మామిడికాయలకి అయితే వెళ్తా ఉంటాను. బుల్లెట్ లో అయితే వెళ్తా ఉంటా. కారు వేసుకొని పోయేదానికి చేను దగ్గర రోడ్డు అయితే బాగలేదు. మొత్తం అంతా మట్టి రోడ్డు, మెంటల్ రోడ్డు. బుల్లెట్ లో మామిడికాయల మూట వేసుకొని వచ్చేదానికి కష్టమైనా కానీ తప్పదు, ఎందుకంటే రోడ్డు బాగలేదు. 1-2 మామిడికాయలు అయితే ఎట్లా ఒకటి ఎత్తుకొని వస్తాం, కానీ మనకు మూట బేనిస్కాయలు అయితే కావాలా, అందుకనే ఒక్క పెద్ద గోతం అయితే ఎత్తుకొని పోతా ఉంటాం. చేను కాడికి అయితే స్టార్ట్ అయినాము. ఈ మెంటల్ రోడ్ లో ఈ బుల్లెట్ గాని తిప్పినామంటే కొద్ది రోజులకు ఉప్పుకైతే పనికిరాదు. కొద్ది రోజుల్లో మనం ఫార్మింగ్ మొదలు పెట్టబోతున్నాం కాబట్టి చిన్న బండి ఏదైనా స్కూటీ అలాంటిది అయితే తీసుకోవాలి. ఈ రోడ్లోకి ఇక్కడ కనపడే ఏరుని పాములు ఏరుని అయితే పిలుస్తారు. ఎప్పుడో పెద్దవాళ్ళ కాలంలో ఫుల్ వానలు పడిన తర్వాత మిడిమాలంగా పాములు అయితే కొట్టుకొని వచ్చినాయంట ఆ ఏరులో. అప్పటి నుంచి ఈ ఏరుని పాములు ఏరుని అయితే పిలుస్తారు. ఇక్కడ కనపడే రైల్వే బ్రిడ్జిలో 2 ట్రాక్లు అయితే ఉన్నాయి. ఒక లైన్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు వేసింది, ఒక లైన్ వచ్చేసి మనోళ్ళు అయితే వేసినారు. వానలు పడి ఈ వంకగాని వచ్చిందంటే అసలు ఈ రోడ్లు అయితే పోలేము, రైలు రోడ్డు దాటుకొని పోవాల్సిందే. రైలు రోడ్డు అయితే దాటుకునేము. ఈ నుంచి మొత్తం అన్ని భూములేను. కొంతమందికి అయితే చాలలో నీళ్లు పడినాయి, కొంతమంది నీళ్లు పడక అట్నే ఆపేసినారు. నీళ్లు పడిన వాళ్ళు అయితే సేద్యాలు అయితే పండించుకుంటా ఉన్నారు. నా చిన్నప్పుడు ఇది మొత్తం అంతా పెద్ద అడవి. వాన పడినా కానీ నెక్స్ట్ ఏమన్నా భోగి, సంక్రాంతి పండగలకు ముందు కంప మొత్తం అంతా ఇక్కడి నుంచి అయితే కొట్టుకొని పోతా ఉండేది. వానలు కానీ పడినా అంటే మంచి కలేకాయల సీజన్ లో ఇక్కడికి కలే పండ్లకైతే వచ్చేది అడవుల్లో. కలేకాయలు అంటే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మొత్తానికి రోడ్డు మిడితే అన్ని చేలు భూములు చూసుకుంటా మామిడి తోటలకు అయితే వచ్చేసినాము. ప్రజెంట్ ఈ మామిడి తోటనైతే మేమైతే ప్రజెంట్ అయితే పట్టించుకోవాలా. దున్నీకున్నా గానీ, మందులు కొట్టుకున్నా గానీ, నీళ్లు పెట్టుకున్నా గానీ కాయలు అయితే కాస్తానే ఉన్నాయి. ఇక్కడ కనపడే చెట్టు అంటి మామిడికాయల చెట్టు అనమాట. ఇవి మీ సైడ్ ఏమంటారో మాకు తెలీదు, మా సైడ్ అయితే అంటి మామిడికాయలు అంటారో. ఇవి పచ్చడికి అయితే భలే ఉంటాయి. ఇవి పచ్చిగా ఉండేటప్పుడే బాగుంటాయి, పండు మాగితే వెంటనే పురుగులు పడిపోతాయి. ఈ చేలో మామిడికాయల కంటే పుట్టలు కూడా ఏ చెట్టు దగ్గర చూసినా పుట్టే. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో దిక్కుదిల్లా, జరిపోతుంటుందో, నాగుపాము ఉంటుందో, పింజురు ఉంటుందో, ఏ పాములు ఉంటాయో. ఈ చెట్టుకు మొదట్లో చూడండి తీగ అయితే చుట్టుకొని ఉన్నది. నేను ఫస్ట్ లో దీన్ని చూస్తానే పాము అనుకున్నా. మొత్తానికి మనం ఏ కాయల కోసం వచ్చినామో ఆ చెట్టు అయితే దొరికింది. అదే బేనిస్కాయలు. ఒక సైడ్ అయితే బంగినపల్లి అంటారు, ఇంకొక సైడ్ అయితే బేనిస్కాయలు అంటారు. మా సైడ్ అయితే బేనిస్కాయలు అంటారు. అక్కడ కనపడేది మర్రి చెట్టు అనమాట. నా చిన్నప్పుడు చేను కాడికి అయితే వచ్చినప్పుడు ఆ మర్రి చెట్టు కాడికి పోయి ఊడలు పట్టుకొని ఊగుతా ఉన్నా. గమ్మ నుండేవన్నే కాదు, బలి అతి పిల్లోని. ఈ చెట్టేంద్ర స్వామి, దీనికి ఒకటే ఒక మామిడికాయ ఉండదు, ఏక్ నిరంజన్. మనకు చెట్టుకుండే మామిడికాయలు పైనుండేటి పెరగాలంటే మెయిన్ మనకు కావాల్సింది దోట అనమాట. అందుకని ఒక్క దోట అయితే తయారు చేస్తా ఉండ. డైరెక్ట్ చెట్టుకే పెరుగుతాం అనుకున్నా, కానీ జురుకులు అయితే మామూలుగా లేవు. మొత్తం అంతా జురుకుల రాజ్యం అయిపోయింది ఈ చేలో. మంచి సైజు వచ్చిన కాయలేక వస్తా ఉండ, చిన్న కాయలు అయితే ఇసిపెట్టేస్తా ఉండ. పుట్టలేంద్ర స్వామి, యాడ చూసినా గానీ చెట్టు కాడ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ చేలోకి రావాలంటే భయపడి సత్సారు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవడికి తెలియదు. ఓరే స్వామి, ఈ బొక్కలు చూడరా స్వామి ఎంత ఉన్నాయో. నెక్స్ట్ ఇంకా చెట్టుకి ఈ బేనిస్కాయలు అయితే కోసేటప్పుడు పచ్చి మామిడికాయలు కాకుండా కొన్ని మామిడికాయలు చెట్టుకే మాగిపోయినాయి. మందులు పెట్టి మాగేసిన మామిడికాయలు కాకుండా డైరెక్ట్ గా ఈ మాదిలో చెట్టుకే మాగిన మామిడికాయ ఉంటది. టేస్ట్ సూపర్ గా అయితే ఉంటది. ఈ చేలో ఈ మాడి చెట్లు నాటినప్పుడైతే కట్టినాము ఈ స్వర్ణ ప్యాలెస్. ఇప్పుడైతే ఇది పాడుపడిపోయింది. ఇంకా ఒక మూటకు సరిపడా మామిడికాయలన్నీ అయితే కోసేసినా. ఒక్కొక్క చెట్టు దగ్గరికి పోయి తయారైన కాయ అయితే కోసినా. ఇంకా మొత్తం అన్ని ప్యాకింగ్ అయితే చేస్తా ఉండ. మామిడికాయలు అన్ని రకాల్లో నాకు బేనిస్కాయ అయితే ఇష్టం అనమాట. మామిడికాయలో చాలా రకాలు అయితే ఉన్నాయి, కానీ ఓటన్నిటిలో నాకు ఒక బేనిస్కాయ అయితే ఇష్టం. అందుకని ఓన్లీ బేనిస్కాయే కోసిన. కొన్ని చెట్లకైతే బేనిస్కాయలు పండు మాగిపోయి కింద కూడా రాలిపోయినాయి. ఇప్పుడు ఇవి మనం చూసినాం కాబట్టి ఓకే, మనం చూడకపోతే ఇక్కడనే ఇవి కులిపోయిండు. మొత్తానికి మనం చూసుకుంటే ప్రస్తుతానికి మనం కోసిన మామిడికాయలు అయితే ఇవన్నమాట. ఈ తెల్ల గోతంలో ఉండేటి పచ్చి మామిడికాయలు 100+ మామిడికాయలు అయితే కోసినాము. ఇవి మందులు పెట్టి మాగేసినామంటే 2 రోజులకే మాగిపోతాయి, కానీ మనం మందులు పెట్టి మాగేం, డైరెక్ట్ గా ఒరిజినల్ గానే మాగేస్తాం. ఇవి చూసుకుంటే ఆల్రెడీ పండిపోయి మాగిపోయి చెట్టు నుంచి రాలిపోయిన పండు మామిడికాయలు. ఈ బేనిస్కాయలు మీ సైడ్ కేజీ ఎంతో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.